ఇవాళ ఎస్ఐఆర్ మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏంది అసలు ఎస్ఐఆర్ ఏంది, ఏం చేయాలి మనం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్. ఇలా మనందరం కూడా విన్నాం, పేపర్లలో చదివాం. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేస్తే దీదీ ఓడిపోయింది. అదేవిధంగా తమిళనాడులో లక్షలాది ఓట్లు తీసేస్తే ఫలితాలు తారుమారైనాయి. అస్సాంలో లక్షల ఓట్లు తీస్తే ఫలితాలు తారుమారైనాయని మనం వింటా ఉన్నాం. మరి మనం కూడా అట్లా అయిదామా? అలర్ట్గా ఉండి యాక్టివ్గా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుందామా అన్న దానికే ఈ ఎస్ఐఆర్ మీటింగ్. ఏంటి ఎస్ఐఆర్ ఏంది? ఏం భయపడేది కూడా ఏమీ లేదు, సింపుల్. ఇలాంటి ఎన్యూమరేషన్ ఫామ్లు మీకు ఇంటింటికి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎవరిస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు? గ్రామాల్లో అంగన్వాడీ టీచర్, సదాశివపేట సంగారెడ్డి పట్టణం అయితే మన ఆర్పీలు, మెప్మాలో ఉండేటువంటి ఆర్పీలు ప్రతి ఇంటికి 2 ఫాములు తెచ్చిస్తారు. ఇలా పెద్ద విషయం ఏం లేదు. ఇక్కడ ఎడం వైపు ఒక కాలం ఉంది, కుడివైపు ఒక కాలం ఉంది. ఏంటి 2 ఎందుకున్నాయి అంటే 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపాలి, 2002లో ఓటు లేని వాళ్ళు ఈ కుడివైపు అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఎందుకు మరి అసలు ఈ 2002 ఎందుకు వచ్చింది? ఈ ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు. భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరపాలని నిర్ణయించింది. పోయినసారి 2002లో జరిగింది. ఇది 2002లో ఎస్ఐఆర్ జరిగింది. అందువల్ల 2002లో ఎస్ఐఆర్లో నీ ఓటు ఉన్నదంటే నువ్వు బరాబరే అని చెప్పి ఎక్కువ ఆలోచించకుండా సీదా ఓటు ఓకే చేస్తారు. అందుకోసం ఆ 2002లో ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపవలను. మరి కుడివైపు ఏంది? ఇప్పుడు 2002లో పుట్టిన పిల్లగాడు ఇవాళ 2026 అంటే 24 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయనకు కూడా ఓటు హక్కు వచ్చింది కదా, మరి అప్పుడు ఓటు ఉండదు కదా. అప్పుడు అటువంటి వాళ్ళము ఈ కుడివైపు నింపుతాం. నింపి 2002లో వాళ్ళ నాయనకు ఓటు ఉంటుంది కదా, నాయనకో నాయనమ్మకో అమ్మకో తాతకో ఎవరికో ఒకరికి ఉంటుంది కదా, వాళ్ళ వివరాలు తన వివరాలన్నీ నింపుతూ కింద మా నాయనకు ఓటు ఉండే 2002లో, మా నాయనమ్మకు ఉండే, మా తాతకు ఉండే, మా అమ్మకు ఉండే, ఎవరిలో ఒకరిది ఆ లింకు రాసేస్తే కుడివైపు నింపితే అది ఓకే అయిపోతుంది.